तेलंगाना न्यूज़ टुडे में आपका खैर मकदम है। आइए देखते हैं आज की ये अहम खबर। ऑटो ड्राइवर्स ने साबिक वजीर हरीश राव से अपनी शिकायत का इजहार किया। हुकूमत के फ्री बस सफर के फैसले से ऑटो ड्राइवर्स गमज़दा। ऑटो ड्राइवर्स ने साबिक वजीर हरीश राव से कहा कि वो इनकी हिमायत करें और इनकी तरफ से लड़ें। हरीश राव भद्राद्री सीताराम स्वामी की पूजा के बाद जब बाहर निकले तो ऑटो ड्राइवर्स हरीश राव के पास पहुंचे और अपने गम का इजहार किया। हरीश राव ने यकीन दिलाया कि कोई फिक्र न करें, वो हुकूमत को गिराएंगे ताकि आपको इंसाफ मिले। हरीश राव ने आइंदा असेंबली इजलास में ऑटो ड्राइवर्स के मसाइल को उठाने का ऐलान किया और कहा कि वह हर माली इमदाद फराहम करेंगे। हरीश राव ने कहा कि ऑटो ड्राइवर्स की खुदकशी अफसोसनाक है और बीआरएस पार्टी इनका साथ देगी। స్టార్ట్ అవుతుంది. లాస్ట్ టైం ఆల్రెడీ మాట్లాడాము సార్. చాలా ఒక 10,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ కట్టాలి. లోన్ తీసుకుంటున్నారు, ఇన్స్టాల్మెంట్ వస్తున్నారు, ఫైనాన్స్లో వెళ్ళాలి కదా, డైలీ ఫైనాన్స్ ఇప్పటికి దాదాపు 10 మంది 12 మంది ఆత్మహత్య చేసి 12 మంది ఆత్మహత్య చేసి 16వ తారీఖు ఎంతమంది ప్రభుత్వం ఇంతకు పండిస్తుంది పడించుకోవచ్చు. మాట్లాడుతున్నారు తీసుకెళ్ళారు సార్, కాంతారా గారు తీసుకెళ్ళారు ఉన్నాడు. ఈరోజు రమ్మన్నారు సార్. గట్టిగా మీ పక్షాన్ని మాట్లాడి మీకు న్యాయం చేసేదాకా కూడా మీకు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఏమంటారంటే వాళ్ళు ఒక 3 బస్ వాళ్ళు రెండు లేదా మేము 3 బస్ అదే రోడ్డు మీద పడిపోయామండి. మొత్తం మీద 2,000 ఆటోలు రోడ్డు మీద సర్వీస్ తిరిగే పనులు కూడా ఇబ్బంది అవుతుంది. కర్ణాటక వెళ్ళే వాళ్ళ పరిస్థితి మరీ దారుణం. వారానికి 2 ట్రిప్పులైనా పడేది సార్. ఇప్పుడు ఒక ట్రిప్ కూడా పడట్లా. వారానికి 2 ట్రిప్పులైనా పడేది మాకు. అది శని ఆదివారాలే మాకు సర్వీస్ ఉండేది. అలాంటిది కూడా ఒక ట్రిప్ కూడా పడట్లా మాకు ఫ్రీ బస్సు వల్ల. ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు, బస్సు ఫ్రీ అంటున్నారు, వెళ్ళిపోతారు. మా ఆటోకి వచ్చి కూడా ఫ్రీ బస్సే ఫ్రీగా ఉంటుంది కదా, ఆటోకి 10 రూపాయలు ఇష్టం వస్తుంది. ఇక తప్పదు మా పరిస్థితి. 8వ తేదీ నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. अब दीजिए इजहारुल हक को इजाज़त। मिलते हैं अगले खबर के साथ। तब तक के लिए हमारे चैनल को लाइक, कमेंट, शेयर करना ना भूलें। अल्लाह हाफिज़।